పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో సర్పంచ్ భర్త తోట మెహర్ ఆధ్వర్యంలో డాక్టర్ రామ్మనోహర లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ హనుమాన్గఢ్ రాజస్థాన్ థెరపిస్ట్ పర్యవేక్షణలో ఆక్యుప్రెజర్ ఉచిత మెగా చికిత్సా శిబిరము ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ఆక్యుప్రెజర్ థెరపిస్టులకు వివరించారు. ఈ సందర్భంగా ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ మాట్లాడుతూ 6 రోజులు వైబ్రేషన్ సుకోజ్ మరియు అయస్కాంత చికిత్సా శిబిరము అక్యుప్రెజర్ చికిత్స నేచర్ క్యూర్ పద్ధతికి చెందినది. మన శరీరంలో ఏ విధమైన అనారోగ్యానికి గురైనప్పుడు మన అరచేతిలోనూ అరికాళ్లలోనూ ఉన్న ఆక్యుప్రెజర్ పాయింట్లలో నొప్పి ఉంటుందని, అందువలన ఈ పాయింట్లను నొక్కడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుట వలన బయోఎనర్జీ కూడా ప్రసరించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ ఆక్యుప్రెజర్ ట్రీట్మెంట్ ద్వారా ఊబకాయం, సయాటికా, నిద్రలేమి, రక్తపోటు, బి.పి, మూత్రపిండాల వ్యాధి, ఎత్తు పెరుగుదల, మధుమేహం, పక్షవాతం, మానసిక వ్యాధులు, అజీర్ణము, మోకాళ్ల నొప్పులు, మూత్రపిండాలలో రాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్య, శ్వాసకోశ వ్యాధులు, నడుము నొప్పి, మెడ నొప్పి, శిరోవేదన, గొంతు, ముక్కు చెవి సమస్యలు, కీళ్ల నొప్పులు, పిల్లలు నిద్రలో మూత్రం పోయుట వంటి అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందుతుందన్నారు. ఈ శిబిరానికి విచ్చేసిన గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు మాట్లాడుతూ ఆక్యుప్రెజర్ తమకి ఉన్న ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభించిందని తెలిపారు. అందరికీ ముఖాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ క్యాంపు ఆ రోజు కంటిన్యూ రావాలి. పేషెంట్కి ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ క్యాంప్కి ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ హాఫ్ అన్ అవర్లో రోజు హాఫ్ అన్ అవర్ ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. ట్రీట్మెంట్ చేస్తే ఈ నడుము నొప్పి, సయాటికా ప్రాబ్లం, జాయింట్స్ పెయిన్ ఈ 40-50% రిలీఫ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలా, ఇట్లా చేయాలా, మేము లాస్ట్ రోజు అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఇంటికాడ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్ మందు లేకుండా ఈ ట్రీట్మెంట్ ఇది అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కాల్కి, ఈ బ్రెయిన్కి, లంగ్స్కి, స్టమక్కి, ఫుల్ బాడీకి ప్రెజర్ పాయింట్స్ కాల్లో ఉన్నాయి. ఈ కాల్కి ప్రెజర్ పాయింట్స్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఇది తక్కువ అవుతుంది. ఇట్లా చేతులు కూడా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా. ఈ డాక్టర్ తాన్రాజ్ చౌదరి ప్రెషర్ పాయింట్స్కి ఈ సీడ్ థెరపీ యూజ్ చేస్తారు. ఈ చేతులు పాయింట్స్ సేమ్ ఈ ప్రాక్టీస్ జస్ట్ సేమ్ యోగా టైప్, ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. రెగ్యులర్ చేస్తే ఈ జాయింట్స్ పెయిన్ కిల్లర్ నో యూజ్, ఇది యూజ్ చేస్తే బెస్ట్. థ్యాంక్ యూ. మునమర్రు గ్రామంలో ఆక్యుప్రెజర్ క్యాంపు పెట్టించడం జరిగింది. నేను ఈ సిద్ధాంతం జరుగుతున్నప్పుడు 6 days నేను అక్కడికి వెళ్ళి చేయించుకోవడంతో నాకు అది నచ్చి గ్రామ ప్రజలకు ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు దీనికి ఏమీ మనీ అనే పేమెంట్ లేకపోతే ఇది అనేది ఉండదు. కేవలం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించి 6 days వాళ్ళు పూర్తిగా దానికి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ప్రెజర్ పాయింట్స్ తోటి చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. దరిదాపుల్లో ఇక్కడ మరి చిన్న గ్రామం ఇది. ఇక్కడే దరిదాపుల్లో 100 మంది వరకు ఊరి నుంచే వచ్చారు. పొరుగుళ్ళు అనౌన్స్ చేస్తే బాగా ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని మునమర్రు వరకే చేసాం మేము. కానీ చాలా సాటిస్ఫాక్షన్, జనాలు కూడా చేయించుకున్న వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఏంటంటే మొదటి నుంచి మనం మందులు వాడటం వల్ల వచ్చేదానికంటే కూడా ఇలా చేసుకుని మనకి బాడీలోనే తగ్గించుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉండవనే ఉద్దేశంతో చూడగానే నాకు నచ్చి ఇక్కడ పెట్టించడం జరిగింది. రాయపాలెంలో ఆర్ఎంపీగా చేస్తున్నా సార్. నా పేరు వెంకట నరసింహరావు. మా నాన్నగారు వెంకట సుబ్రహ్మణ్యం గారికి, నాగమణి గారికి సిద్ధాంతం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో క్యాంప్ పెట్టారు సార్. ఈ అక్యుపంచరీ థెరపీ ద్వారా చేస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గిందని చెప్తే మునమర్రు ప్రెసిడెంట్ గారు సార్ మహారాణ్ గారు ఇంటికి వచ్చారు సార్. ఇక్కడ పెట్టారని క్యాంప్కి వస్తే ఇక్కడ కూడా చేస్తున్నారంటే నేను సిమ్యులేషన్ పెట్టించాను సార్. నడుముకి స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది నాకు. అది కాలు ఫుట్ డ్రాప్ అవుతుందో అది బాగానే ఉంది, నాకు తిమ్మిరై తగ్గింది. దాని గురించి నేను చేయించుకుంటూ వచ్చాను సార్. తెలియపరుస్తానని దీనివల్ల కొంచెం అక్యుపంచరీ అంటే నీకు మెడిసిన్ ఏం కాదు, ఇంజక్షన్ కాదు ఇది అంతా స్టిమ్యులేషన్ అవుతుంది. తిమ్ములు, కాళ్ళు, అవి చేతులు స్పాట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు చేస్తున్నారండి మసాజ్.
దానివల్ల కొంచెం అందరికి 15 days 15 టైమ్ 20 minutes చేస్తారు. మొత్తం ఐటమ్స్ అన్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఆ 6 days చేస్తారు కదా క్యాంపు. ఎవరు వచ్చినా ఫస్ట్ డోసు 6 రోజులతో అయిపోతుంది. 6 రోజుల తర్వాత మరి మనకి ఏమైనా కావాల్సిన పార్ట్స్ అవి కూడా ఐటమ్స్ ఇస్తున్నారు, వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్ళవచ్చు. పెద్దగా సాధ్యం లేదు. ప్రెసిడెంట్ గారి ఇంటి గారు పెట్టారండి. ఇది మునమర్రు గ్రామం పెనుగొండ పంచాయతీ. ఇక్కడ మెహరిగా దేవాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మేము నాకు నడుము నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి కూడా బాగా గ్యాస్ ట్రక్ బాగా ఎక్కువగా ఉన్నదండి. ఇక్కడికి వచ్చాక కొంచెం కవర్ అయిందండి. ఇదంతా మెహరిగా దేవల్ల బాగానే జరుగుతుందండి. ఇక్కడ ట్రీట్మెంట్ అన్నీ కూడా జనం కూడా ఎక్కువ వస్తూ ఉన్నారండి. 6 గంటల సేపు ఉంటుందండి. జనం కూడా చాలా మంది బాగా ఇంకా వస్తారని చూస్తారని జనం కూడా ఇంకానే కాడ నుంచి కూడా బాగున్నదండి. అంతా కూడా చెప్పడం కూడా జరిగిందండి. ఇలా మేము చేయించుకున్నాం, మీరు కూడా చేయించుకుంటే బాగుంటుందని చెప్పామండి. వాళ్ళు కూడా వస్తారని చెప్పారండి. ఇవాళ ఒక 5 జాయిన్ అయ్యారండి. ఇవాళ కొత్తగానే వాటికి వచ్చి మొత్తానికి జాయిన్ అయ్యారండి. ఇంకా జాయిన్ అవుతాం కూడా ఇంకా చూస్తారండి. ఇంకా పురుగులు ఇంకా చేయలేదండి. ఇప్పుడు చేస్తామండి, పురుగులు కూడా చేస్తామండి. వాళ్ళు కూడా వచ్చేలాగా ఉన్నారండి. వాళ్ళు కూడా